ఎందుకు? సరికొత్త ఆదాయం. వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ సరిగ్గా ఒకసారి ఇన్వెస్ట్ చేసి పడేస్తే ఇందులో ఇంకా కొత్తగా ఖర్చు ఏముంటుంది? స్టాఫ్ శాలరీలు తప్పించి. స్టాఫ్ శాలరీలు పెట్టుకుంటే ఇది ఒక ఆదాయ వనరు కదా. విండ్ కరెంట్ కానీ, విండ్ కరెంట్ తక్కువ వస్తుంది కానీ సోలార్ పవర్ ఎక్కువ వస్తుంది. సోలార్ పవర్ కాస్ట్ ఇప్పుడు మనకి ఈ దేశంలో మనకున్న భౌగోళిక స్వరూపంలో చూస్తే 40 నుంచి 45% ఏరియాలు మెట్ట ఏరియాలు, ఎండలు ఎక్కువ, వర్షాలు తక్కువ. అంటే ఒక శాపం మనకవి. రాజస్థాను, గుజరాత్, మన పల్నాడు, రాయలసీమ ఇట్లాంటి ఆ ప్రాంతాల్లో సోలార్ పవర్ ఒక పెద్ద బెనిఫిట్ కదా. ఆ ఎండనే మనం క్యాష్ చేసుకుంటున్నాం అంటే ఎంతకాలం మన కష్టమే ఇప్పుడు మనకు క్యాష్ అవుతుంది. దాంతోపాటు ఈ సోలార్ పవర్లు ఎప్పుడైతే పెరుగుతున్నాయి అంటే దేశంలో ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతుంది, గిగావాట్ల కొద్ది పెరిగిపోతుంది. 2030 నాటికి ఇవాళ మనం వాడే కరెంటుకి 10 రెట్ల కరెంట్ తయారవుతుంది. మరి దాన్ని ఊరికినే ఉత్పత్తి చేసి ఏం చేసుకోవాలి? కరెంటును దాచి పెట్టుకోలేము కదా. దానికోసమనినే దాన్ని వాడకం కోసమే ఇండస్ట్రీస్ని పెంచుతున్నారు. ఇదివరకు నాకు తెలిసి మీకు గుర్తుంటే కనుక ఇండస్ట్రీస్కి రోజుకి 7 గంటలే ఇస్తాము, ఎండాకాలం వస్తే 5 గంటలు ఇవ్వగలం, తర్వాత 12 గంటలు ఇస్తే గ్రేట్ అనే స్టేజ్. ఇవాళ ఇండస్ట్రీస్ కరెంట్ కోత ఎక్కడుంది? 24 hours ప్రొడక్ట్ చేసుకోవచ్చుగా. ఇంకా వాళ్ళకి మాన్యువల్ రిసోర్సెస్ దొరక్క మూస్తున్న ఇండస్ట్రీస్